హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో మనకి రాబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ఏదైతే గ్రూప్ డి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్పిఎఫ్ అండ్ ఎన్టీపీసీ సిబిటి2, ఏఎల్పి, జేఈ సిబిటి2, నెక్స్ట్ 2025 నోటిఫికేషన్ టెక్నీషియన్, అదేవిధంగా జేఈ, మళ్ళీ ఏఎల్పి, వీటన్నిటికి సంబంధించి ఒక 3 స్ట్రాటజీస్ అనేది ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మీకు చెప్పడం జరిగింది. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటికాడ మనం ఎవ్రీ క్వశ్చన్ ని, మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్ ని 45 సెకండ్ లో పూర్తి చేసేటట్టు మనం ఫినిష్ చేయాలి. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి, అదేవిధంగా ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్, వీటికి సపరేట్ గా టైమింగ్స్ అనేది చెప్పాం మనం. ఏ చాప్టర్ దాంట్లో మ్యాథమెటిక్స్ ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, రీజనింగ్ ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, స్టాటిక్ జీకే ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, జనరల్ అవేర్నెస్ ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, జిఎస్ ని 8 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి ఒక స్ట్రాటజీ చెప్పాము. ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి, ప్లేలిస్ట్ లోకి వెళ్ళి లేకపోతే వీడియోస్ లోకి వెళ్ళి. నెక్స్ట్ మనము ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీ అనేది చూద్దాం. థర్డ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 స్ట్రాటజీలు వచ్చేసి మనము ఇంట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు వాడతాం అది. సో ప్రిపరేషన్ జరిగేటప్పుడు అది ప్రాసెస్ అనమాట, మనకు ఉపయోగపడుతుంది అది. కానీ ఈ థర్డ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జామినేషన్ హాల్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు చాలా మంది, మనం ఎలా చదువుతాం అనేది కాదు, ఎలా అప్లై చేస్తాం అనేది ఇంపార్టెంట్ అని. సో ఎంత చదివామనేది ఇంపార్టెంట్ తో పాటు ఎగ్జామినేషన్ ఏ విధంగా అటెంప్ట్ చేసామనేది కూడా ముఖ్యమే అవుతుంది. సో చాలా మంది ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడంలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. చెప్పడానికి చాలా టెస్ట్ లో రాస్తానే ఉంటారు, కానీ కరెక్ట్ అవగాహన, సబ్జెక్ట్ పైన అవగాహన, అదేవిధంగా టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలో అవగాహన కూడా సరిగ్గా తెచ్చుకోలేకపోతారు. అటువంటి వాళ్ళ కోసం నేను ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను. ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే మిగతా వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఒక 10 మార్కులు పెరుగుతాయి. మీకు వచ్చిన సబ్జెక్టే సేమ్ మీరే ఉన్నారు అనుకుందాం, మీరు ఎంత ప్రిపేర్ అయ్యారో మీ ఫ్రెండ్ కూడా అంతే ప్రిపేర్ అయ్యాను అనుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీ మీరు ఎగ్జామ్ లో అప్లై చేయడం వల్ల సేమ్ మీ ఫ్రెండ్ మీరు ఒకే విధంగా చదివినాక కూడా మీరు మీ ఫ్రెండ్ కంటే ఒక 10 మార్కులు ఎక్కువగా తెచ్చుకోవచ్చు. సో దీంట్లో మనకి ఆ స్ట్రాటజీ పనికి వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఫస్ట్ ఆల్రెడీ గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, టెక్నీషియన్ గ్రేడ్ 3, అదేవిధంగా ఏఎల్పికి, జేఈ ఎగ్జామ్స్ కి నేను ఇదే స్ట్రాటజీ చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి సక్సెస్ అయ్యి నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతకుముందు సరిగా అటెంప్ట్ చేసేవాడిని కాదు సార్, ఈసారి చేసాము, మేము అన్ని క్వాలిఫై అవుతున్నాము కీ చూసుకున్న తర్వాత అని చెప్పడం జరిగింది. సో అందుకనే మీకు ఈ స్ట్రాటజీ చెప్తున్నాను. ఫస్ట్ మీరు స్ట్రాటజీ వినండి, నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మీ ఓన్ స్ట్రాటజీ అనేది చూడండి. సో ఫస్ట్ థింగ్, ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 రౌండ్స్ చేయాలి. మొత్తం 100 క్వశ్చన్స్ ని ఖచ్చితంగా 2 రౌండ్స్ చూడాలి. ఇప్పుడు నేను సపోజ్ కి ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఇది జస్ట్ ఏదో అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సపోజ్ కి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ సేవ్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ అయిపోయింది, థర్డ్ క్వశ్చన్ నాకు రాదనుకుందాం, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాము. వచ్చినాయే చేసుకుంటే వెళ్ళండి, ఇది కరెక్ట్ తెలిసినాయే, తెలివని చేయొద్దు. మళ్ళీ ఇష్టం ఉన్నట్టు తెలివంది కూడా చేసుకుంటా వెళ్ళిపోతా, నేను ఏదో ఒకటి పెట్టుకుంటా వెళ్ళిపోతా, బై లక్ లో తగులుతుంది అనేది అసలు అది లేదు. ఒకప్పుడు ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాల క్రితము నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు బై లక్ లో జాబ్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మందికి. కానీ ఇప్పుడు అలా అనేది ఆ ప్రాసెస్ అంతా పోయింది. మీకు సరైన నాలెడ్జ్ ఉంటేనే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. సో వచ్చిన వాటికి సమాధానం పెట్టుకుంటా మాత్రమే వెళ్ళండి, రాని వాటి గురించి అసలు ఆలోచించొద్దు, వెంటనే స్కిప్ చేసేయండి. ఇప్పుడు చూడండి, నేను దాదాపు 14 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను, నాకు 4 క్వశ్చన్స్ రాలేదు, నో ప్రాబ్లం, నేను సెకండ్ రౌండ్ లో చూసుకుంటా. నాకు కరెక్ట్ కన్ఫామ్ గా తెలిసిన అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. సో ఈ విధంగా నేను 100 క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, ఇప్పుడు 100 మీకు అన్ని చేసి చూపించాలంటే చాలా టైం పడుతుంది, మీకు అంత ఓపిక ఉండదు, చూసే ఓపిక. సో కాబట్టి నేను 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అనుకుందాం. ఈ 100 క్వశ్చన్స్ లో నేను ఫస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ చేశాను. ఒక రౌండ్ కంప్లీట్ చేసినప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చేసుకుంటూ పోయాను, రాని క్వశ్చన్స్ ని వదిలేశాను. సో ఆ విధంగా 100 క్వశ్చన్స్ ఒక రౌండ్ వేయడానికి దాదాపు 60 నిమిషాలు పడుతుంది ఒక కరెక్ట్ ప్రిపేర్ అయిన స్టూడెంట్ కి అయితే. ఎందుకంటే 100 క్వశ్చన్స్ లలో అతనికి తెలిసినవి, కరెక్ట్ తెలిసినవి, తక్కువ టైంలో ఫినిష్ అయ్యి 45 సెకండ్లో ఫినిష్ అయ్యి మహా అయితే 60 నుంచి 70 క్వశ్చన్లు ఉంటాయి. అవి కంప్లీట్ చేసేస్తాం మనం, చెప్పుకున్నట్లే అవి కంప్లీట్ చేస్తాం మనం. సో 60 నిమిషాలలో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది, దాంట్లో 60 నుంచి 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము. సో ఒక రౌండ్ అనేది అయిపోయింది, ఫస్ట్ ఒక రౌండ్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ లో ఏమైంది, ఫస్ట్ రౌండ్ లో మనం దాదాపు 60 నిమిషాలు టైం తీసుకున్నాను. ఫస్ట్ రౌండ్ లో దాదాపు 60 నుంచి 70 క్వశ్చన్లు నాకు వచ్చినాయి, కరెక్ట్ యాక్యురేట్ ఉన్నాయి, 100% యాక్యురేట్. ఒకవేళ ఏదైనా 1-2 మిస్టేక్ పోతుండొచ్చు, 100% యాక్యురేట్ ఉన్నాయి. 60 నుంచి 70 క్వశ్చన్లు 60 నిమిషాల్లో ఫస్ట్ రౌండ్ లో సాల్వ్ చేశాం. ఇప్పుడు నెక్స్ట్ మిగిలాయి కదా కొన్ని మనకి రెడ్ మార్క్ లో, ఇవి అటెంప్ట్ చేయలేదు. ఈ అటెంప్ట్ చేయని వాటిలో కొన్ని తెలియని ఉండొచ్చు, కొన్ని తెలిసి టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి వదిలేసినవి కూడా ఉండొచ్చు. అవన్నీ సెకండ్ రౌండ్ లో పూర్తి చేద్దాం. సెకండ్ రౌండ్ మనకి ఎంత టైం ఉంటుంది, ఇంకా 30 నిమిషాలు టైం ఉంటుంది. సో 60 నుంచి 70 క్వశ్చన్లు అటెండ్ చేసినప్పుడు ఇంకెన్ని మిగులుతాయి మనకి, 100 క్వశ్చన్లలో ఇంకో 30 క్వశ్చన్లు మిగులుతాయి. ఆ 30 క్వశ్చన్లని ఈ 30 నిమిషాలలో సెకండ్ రౌండ్ లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. మీరు 30 క్వశ్చన్లకి 30 నిమిషాల కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతామా అంటే పెట్టలేము. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ నువ్వు ఎంత బాగా ప్రిపేర్ అయినా మనకి టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, టైం అనేది సరిపోదు కాబట్టి బాగా 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 ప్రిపేర్ అయితే 30 నిమిషాల్లో సెకండ్ రౌండ్ లో మిగతా 30 కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కానీ నేను ప్రతి ఒక్క స్టూడెంట్ ని నేను అంచనా వేసుకొని చెప్పాలి కాబట్టి ఒక నార్మల్ స్టూడెంట్ ని నేను ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను. సో నార్మల్ స్టూడెంట్ ఫస్ట్ రౌండ్ లో 60 నిమిషాలలో 60 నుంచి 70 క్వశ్చన్లు పూర్తి చేస్తాడు. సెకండ్ రౌండ్ లో మిగతా 30 నిమిషాలలో ఒక 10 నుంచి 15 క్వశ్చన్లన్నా అటెంప్ట్ చేస్తాడు. ఎందుకు మిగతా 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే దాంట్లో కొన్ని తెలియని క్వశ్చన్స్ ఉండొచ్చు,
కొన్ని సింప్లిఫికేషన్ బాగా పెద్దగా మిగతా 30 నిమిషాలు సెకండ్ రౌండ్ కూడా సరిపోకపోయి ఉండొచ్చు. ఈ విధంగా 2 రౌండ్లు పూర్తి చేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఫస్ట్ 1 నుంచి 100 వరకు ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేయాలి. ఆ ఫస్ట్ రౌండ్ లో మీకు కరెక్ట్ గా వచ్చినవి, యాక్యురేట్ గా ఉన్నవి మాత్రమే చేయాలి. ఎక్కువ టైం టేకింగ్ తీసుకునేవి, అదే విధంగా తెలియని క్వశ్చన్స్ ని అసలు ముట్టుకోవద్దు. సెకండ్ రౌండ్ లో ఏదైతే మీరు తెలియని క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి వాటి గురించి కొద్దిగా ఒక 30 సెకండ్స్ టైం కేటాయించి ఆలోచించవచ్చు. అండ్ ఎక్కువ టైం తీసుకుంటున్న క్వశ్చన్స్ కూడా మనం సెకండ్ రౌండ్ లో ప్రయత్నించవచ్చు. ఈ విధంగా చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ రౌండ్ లో 60 నుంచి 70 క్వశ్చన్స్ ఫినిష్ చేసాము 60 నిమిషాల టైంలో. సో 60 నుంచి 70 క్వశ్చన్లు పూర్తి చేసినప్పుడు సపోజ్ కి 70 కంప్లీట్ చేసామనుకుందాం, 70 పెట్టామనుకుందాం, 70 సాల్వ్ చేసాం. దాంట్లో 1-2 క్వశ్చన్లు రాంగ్ పోయినా, వాటి నెగిటివ్ మార్కింగ్ తీసేసినా మీకు 65 మార్కులు వస్తాయి. నేను ఇది అంచనాకి మాత్రమే చెప్తున్నాను, ఇంతకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు. కాకపోతే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో మీరు కూడా ప్రతి ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు, సాధించవచ్చు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతూ అని నాకు చెప్పడమే నా ముఖ్య ఉద్దేశం. సో 70 క్వశ్చన్స్ సాల్వ్ చేశాడు అనుకుందాం. మొదటి రౌండ్ లో 60 నిమిషాల్లో 65 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం, రా మార్క్స్. ఒక 5 మార్కులు పోయినాయి అనుకుందాం, దాంట్లో తప్పు కావచ్చు, నెగిటివ్ కావచ్చు. సెకండ్ రౌండ్ లో 20 నుంచి 30 క్వశ్చన్లు పూర్తి చేశాడు అనుకుందాం. సపోజ్ 20 చేశాడు అనుకుందాం, 30 చేయలేదు అనుకుందాం. ఎందుకంటే సెకండ్ రౌండ్ లో కొద్దిగా తెలియని క్వశ్చన్స్, కొద్దిగా టఫ్ ఉన్న క్వశ్చన్స్, టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో 20 చేశాడు అనుకుందాం, ఆ 20లో కూడా ఒక 7 తప్పు పోయినాయి అనుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ రౌండ్ టఫ్ గానే ఉంటుంది. సో 30 నిమిషాలలో పూర్తి చేసేసాం ఆ 20 క్వశ్చన్లు. దాంట్లో ఒక 6 నుంచి 7 మార్కులు తప్పు పోయినాయి. సో నెగిటివ్ మార్కింగ్ ఇంకొక 3 మార్కులు తీసేస్తే కేవలం వచ్చినాయి 10 మార్కులే అనుకుందాం సెకండ్ రౌండ్ లో. సో ఫస్ట్ రౌండ్ లో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 65. సెకండ్ రౌండ్ లో ఎన్ని వచ్చినాయి? 10 మార్క్స్. టోటల్ 75 రా మార్క్స్ వచ్చినాయి. 75 రా మార్క్స్ వస్తే నీకు ఏ జాబ్ రాదు చెప్పండి? మీరు పోయినసారి కట్ ఆఫ్ తీసుకోండి, కేవలం 5,000 పోస్టులు ఉన్న నోటిఫికేషన్ తీసుకోండి, ఏదైనా సరే 75 రా మార్క్స్ వచ్చినప్పుడు ఏదైతే సిగ్నల్ అండ్ టెలికామ్ లో టెక్నీషియన్ ఉందో అది తప్ప మిగతా ఏ జాబ్ రాదో చెప్పండి. మీరు యూఆర్ అయినా సరే, ఎస్సీ అయినా సరే, ఎస్టీ అయినా సరే, ఓబీసీ అయినా సరే, ఈడబ్ల్యూఎస్ అయినా సరే, మీకు 75 రా మార్క్స్ అంటే మీకు నార్మలైజేషన్ స్కోర్ 80+ అవుతుంది. మీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ వస్తుంది. సో కాబట్టి ఈ స్ట్రాటజీ నచ్చితే ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము, అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది
చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పి వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పి వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి మీకు అవైలబిలిటీలో బట్టి.